Hi friends, welcome back. This is Arithmetic Faculty, BC Study Circle, Karimnagar. So last video లో మనము పర్సెంటేజ్ అనే టాపిక్లో రెండు కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సెంటేజ్ అండ్ సెకండ్ కాన్సెప్ట్ పర్సెంటేజెస్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ వాల్యూని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయడానికి ఏం చేసినాము? మల్టిప్లై విత్ 100. దెన్ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ ఏం చేసాము? డివైడ్ విత్ 100. సో ఈ రెండు కనుక గుర్తుపెట్టుకుంటే మనకు పర్సెంటేజ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో దీంట్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనము ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. నౌ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కు 300 మార్క్స్ వచ్చినాయి. సారీ 300 కాదు, అంటే 300 మార్క్స్ పేపర్ రాశాడు. అంటే ఎగ్జామ్ 300 పేపరు ఈ గాట్ 90%. అంటే అవుట్ ఆఫ్ 300 గాను ఈ గాట్ 90%. సో హౌ మెనీ మార్క్స్ డిడ్ హీ గెట్? సో దీన్ని ఏం రాయాలి మనము? 90% ఆఫ్ 300. అంటే 300లో 90% ఎంత? 90% ఆఫ్ 300 ఈజ్ హౌ మచ్? నౌ already I told you, percent is nothing but if you want to remove percentage symbol, so instead of percentage symbol you write 1/100. Now see, I am writing like this: 90 into 1/100. Percent remove చేశాను. Half is nothing but into again 300 right. So ఇప్పుడు 100 ones, 100 threes and remaining value multiply చేయండి. 9 3 times 27, that is 270. సో మళ్ళీ చూడండి, 90% ఆఫ్ 300 అంటే పర్సెంట్ రిమూవ్ చేసి మనం వాల్యూ చెప్పాలి. సో పర్సెంట్ ప్లేస్లో 1/100 రాస్తాము. ఇఫ్ పాసిబుల్ క్యాన్సిలేషన్ చేసేసి రిమైనింగ్ ఏదైతే ఉందో మల్టిప్లై చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 70% ఆఫ్ 500 means out of 500 you need to find 70%. So which is 70 into percent is nothing but 1/100 or divided by 100. So half ante multiply tarvata 500 రాయాలి. So zeros get cancel and 7 5s 35. So 0 ఉంది extra 0 రాస్తాం. That is 350. సో దీన్ని మనం ఫైనలైజ్ చేస్తే కనుక x% ఆఫ్ y, దట్ మీన్స్ సర్టెన్ వాల్యూలో సర్టెన్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ నీడ్ టు రైట్ లైక్ దిస్: x% ఆఫ్ y. సో x% మీన్స్ డివైడ్ బై 100 ఆఫ్ ఇంటూ y. సో రిమెంబర్ దిస్ వన్: x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x/y ఇంటూ 100. సో దీన్ని మనం ఇదంతా చేయకుండా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి. 90% ఆఫ్ 300 అంటున్నాం. సో పర్సెంట్ బై 100 ఇదంతా రాయడానికి బదులుగా పర్సెంట్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సిలేషన్ ఆఫ్ 2 zeros ఈదర్ ఇన్ y ఆర్ x. ఇక్కడ ఎక్కడైనా సరే 2 zeros క్యాన్సిల్ చేయండి. సో 9 3 times 27, 0 ఉంది 0 రాస్తాము. తర్వాత ఇక్కడ చూద్దాం, 70% ఆఫ్ 500 అంటున్నాం. పర్సెంట్ క్యాన్సిలేషన్ ఆఫ్ 2 zeros. 7 5 35. సో 0 ఉంది కాబట్టి 0 రాస్తాం. 350. అట్లా మీరు ఏ వాల్యూ అయినా తీసుకోండి. 20% ఆఫ్ 40 ఉంది. పర్సెంట్ 2 zeros లేవు, నో ప్రాబ్లం. సో వైలో ఒక 0 ఉంది, ఎక్స్లో ఒక 0 ఉంది, క్యాన్సిల్ చేయండి. 2 into 4 8. ఓకే, సో ఇట్లా చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, 25% ఆఫ్ 250 ఉంది. మరి పర్సెంటేజ్ 2 zeros లేవు కదా సార్, నో ప్రాబ్లం. ఒక 0 ఉంది, క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో మల్టిప్లై చేయండి. 25 into 25 625. అవుట్ ఆఫ్ 2 zeros యూ క్యాన్సల్ ఓన్లీ 1 0. మరి ఇంకో 0 కోసం ఏం చేయాలి అంటే రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడతాం. సో దట్ ఈస్ 62.5. మరి సమ్ టైమ్స్ క్వశ్చన్ ఇట్లా ఉందనుకోండి, 25% ఆఫ్ 25
ఓకే, మరి జీరోస్ లేవు కదా సార్ క్యాన్సిల్ చేయమన్నారంటే నో ప్రాబ్లం, జస్ట్ రిమూవ్ ద పర్సంటేజ్, రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయండి. సో 25 ఇంటూ 25 625. సో పర్సంటేజ్ కోసం 2 జీరోస్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటే ఇక్కడ లేవు. సో అప్పుడు ఏం చేస్తామంటే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ మూవ్ అవుతాం. సో 1 2 ఇక్కడ పాయింట్ పెట్టాల్సి ఉంటుంది, దట్ ఈస్ 6.25. ఎందుకు 2 జీరోలో పెట్టినాము, ఇక్కడ 2 జీరోస్ లేవు క్యాన్సిల్ చేయలేదు. మీరు జనరల్గా పర్సంటేజ్ తీసుకోలేదు 1/100 రాస్తే అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీరోస్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, 1 జీరో ఉంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడతాము, అసలు జీరోస్ లేకపోతే 2 డిజిట్ తర్వాత పాయింట్ పెడతాము. సో ఈ కాన్సెప్ట్ తోటి మనము ఈజీగా చేయొచ్చు. సో రిమెంబర్, దిస్ ఈజ్ x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x by y ఇంటూ 100. థ్యాంక్ యూ.